కీర్తన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చూడబోతూ ఉన్నాము. దయచేసి గమనించండి, 37వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూడబోతున్నాము. దేవుని వాక్యం ప్రకటించబడుచుండగా అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చామని మీరు గ్రహించాలి. అఫ్కోర్స్ సింగింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ది సేమ్ టైం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యము ఎంతో శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, చెవి కలిగిన వాడు వినుడుగా కానీ, అనగా మరి దేవుని వాక్యం వినటము ఒకటైతే దాన్ని విని గ్రహించడము రెండవది. గ్రహించిన తరువాత దాన్ని ఆచరించాల్సిన బాధ్యత తీతులు అంటాడు. మీరు వినువారుగా మాత్రమే కాకుండా దాన్ని గైకొని వారులాగా ఉండమని దేవుని వాక్యము మనకి సెలవిస్తున్నది. గమనించండి, 37వ అధ్యాయము పోయిన వారము 20 వచనాలని మనం ముగించుకున్నాం. ఇప్పుడు 21 నుండి 40 వచనాలని మనము చూడబోతూ ఉన్నాము. లోకంలో అన్యుల్ని చూచినప్పుడు, దేవుణ్ణి ఎరగని వారిని చూచినప్పుడు వారు ఎంత ఉన్నతంగా, ధనికులుగా, ఆరోగ్యవంతులుగా, సంతోషంగా, బాగుండి అప్పుడప్పుడు మనోళ్ళు అంటూ ఉంటారు, ఏమండి ఇంత భక్తి చేసి మనం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అయితే లోకంలో ఉన్నవారిని చూడండి, వారు దేవుణ్ణి ఎరగరు, అయినా కూడా చాలా సంతోషంగా, ఘనంగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు అని ఒక్కొక్కసారి జలసీతో కూడిన, అసూయతో కూడిన ఒక మాట ఏంటంటే వాళ్ళే బాగున్నారు కదండి అనే మాట కూడా నోట్లోంచి వస్తూ ఉంటుంది. పోయిన వారం మనం చూసాము 37వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఏముందంటే, చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యము చేయువారిని చూచి మత్సర పడకమని పోయిన వారము మనం చూసాము. అయితే కీర్తనకారుడు స్పష్టంగా అనుభవంతో కూడిన ఒక మాటని చెబుతూ ఉన్నాడు 25వ వచనంలో. ఎందుకంటే మనందరికీ ఏంటి అలవాటు అంటే, అన్యులు చూసినప్పుడు వారే బాగున్నారు కదా. వాస్తవానికి మన ఊరిలో ధనవంతులు దేవుణ్ణి ఎరగని వారే, మన మండలంలో దేవుణ్ణి ఎరగని వారే ధనవంతులు. మన జిల్లాలో, మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మనం చూసినప్పుడు దేవుణ్ణి ఎరగని వారే ధనవంతులుగా, గొప్పవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మీరు ఎవరు కూడా విశ్వాసులుగా వారిని చూసి వ్యసన పడద్దు. నాకెందుకు లేదు, నాకుంటే బాగుండేది కదా అని ఎవరు కూడా వ్యసన పడద్దు. ఎందుకు వ్యసన పడద్దు అన్న దానికి కూడా బలమైన కారణాలు ఇచ్చాడు. పోయిన వారం మనం చూసాము. ఎందుకు మనం వ్యసన పడకూడదంటే, వారి యొక్క ప్రాణము, వారి యొక్క ఆస్తి 70 బలం ఉంటే 80 సంవత్సరాల వరకు మాత్రమే. అందుకనే పొగతో పోల్చాడు. ఒక పొగలో ఏముంటుంది? ఏమీ ఉండదు. పొగలో పొగ పైకి వస్తుంటే పొగని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏముంటుంది? అందులో ఏమీ ఉండదు. అలానే కూరగాయలు చూడండి, కొన్నప్పుడు నిగనిగలాడుతూ ఉంటే, పొలంలో కోసినప్పుడు ఎన్ని రోజులు నిగనిగలాడతాయి? టమాటాలు ఉన్నాయి, మహా అయితే 4 రోజులు దాటగానే అవి ముడతలు వచ్చేస్తాయి. లోకంలో దేవుడే వారందరికీ కూడా, అమ్మానీళ్ళు కానివ్వండి, ఇంకా ధనవంతులకి కానివ్వండి, దేవుడే వారందరికీ ఇస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తూ ఉంది, వర్షం వారి మీద కురిపిస్తున్నాను, సూర్యుని కిరణాలు కూడా వారి మీద వికసిస్తూ ఉన్నాయి, వారి మీద వస్తూ ఉన్నాయి. అయితే నేనే వారికి ఇస్తున్నాను. అన్యుల్ని చూచి మీరు వ్యసన పడద్దు. నాకెందుకు లేదు, వారికి ఎందుకు ఉందని మీరు వ్యసన పడద్దు. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చినవి వారు ఎన్నటి కూడా పొందలేరు. అందుకని కీర్తనలో 17వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చూసాము. ఈ లోకస్తులకి, వారికి అంతటికీ కూడా దేవుడు వారికి దానముగా ఈ లోకంలోనే మొత్తం వారికి ఇచ్చేసాడు. దయచేసి గమనించండి, కీర్తన గ్రంథము కేవలం వాక్యం వినడానికి మాత్రమే కాదు, కానీ దాన్ని మనము ధ్యానించాలి, ఆలోచించాలి, లోపలికి అది మన హృదయంలోనికి వెళ్ళనివ్వాలి. ఎందుకంటే మన హృదయం చాలా ఈజీగా ఏం చెప్తుంది అంటే, చాలా ఈజీగా అరే అన్యుల్లో ఉన్నారు చూసారా, వాళ్ళే బాగున్నారు కదా, మన బంధువులు ఉన్నారు చూసారా, వాళ్ళే బాగున్నారు కదా అని చెప్పి చాలా ఈజీగా లోకాన్ని చూచి, నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, మీలో ఎంతమంది లోకాన్ని చూచి లోకస్తులే బాగున్నారు కదా అని ఎంతమంది అనుకున్నారు మీరు? వాస్తవానికి నిజమైన రక్షణ పొందిన విశ్వాసి ఎన్నడూ కూడా అలా అనుకోలేడు. ఎందుకంటే దేవుడు అతనికి ఇచ్చిన ధననిధి ఎంత గొప్పది అంటే, పౌలు అంటాడు, ఈ లోక సంబంధం అన్నీ కూడా నేను పెంటతో ఎంచుతున్నానని పౌలు గారు అన్నారు. కానీ అయినా కూడా చాలామంది విశ్వాసాలకి మనసులో వచ్చే ఆలోచన అంటే, ఇదిగో అరే వాళ్ళకు ఉంది, మాకు లేదు. అయితే ఇక్కడ చూడండి 37వ అధ్యాయము 2వ వచనంలో మనం ఏం చూసామంటే, వారి యొక్క ఆస్తి, వారి యొక్క యావత్తు, వారి యొక్క జీవము, వారి యొక్క ఆయుష్ కూడా గడ్డి వలె కూరవలే ఉంటుందంట. గడ్డి వలె కూరవలే ఉంటుంది. అందుకనే దావీదు అంటున్నాడు,
ఇంగ్లీష్లో చార్లెస్ స్పర్జన్ అని ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, ద ఫ్యూచర్ ఆఫ్ ద వికెడ్ ఈస్ నో ఫ్యూచర్ టు బి డిజైర్డ్ అన్నాడు. ఫ్యూచర్ ఆఫ్ ది వికెడ్ ఈస్ నో ఫ్యూచర్ టు బి డిజైర్డ్ అంటే చెడ్డవారి యొక్క ఫ్యూచరు ఏదైతే మీరు చూసి ఆహాహా వాళ్ళు చాలా బాగున్నారులే అని అనుకోవడానికి లేదు అంట. ఎందుకు అంటే వారి ఆయుష్ 70 సంవత్సరాలకి కరిగిపోతుంది, వారితో పాటు వారి ఆస్తి అంతా కరిగిపోతుంది. నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను, బాగా ఆలకించండి. 35 వచనం చూడండి ఒకసారి. 35 వచనంలో ఏం రాయబడి ఉందో, ధనవంతునికి ఆస్తి వారికి ఆయుష్ ఎటువంటిదంటే, ఈ 35 వచనం చూడండి ఒకసారి. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చోట వలె చెట్టు వలె వాడు వర్ధిలి ఉండెను. గమనించారా, మొదటి కీర్తనలో కూడా వాడు చెట్టు వలె ఉంటాడు, భక్తిహీనుడు పొట్టు వలె ఉంటాడని ఉంటుంది. కానీ ఇక్కడ వారి గురించి ఏం రాయబడిందంటే, భక్తిహీనుల గురించి వారు కూడా చెట్టు వలె ఉంటారంట. 36 చూడండి. అయినను ఏమన్నాడు, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా అది వాడు లేకపోయెను. ఏమండి గమనించండి, భక్తిహీనుడికి, లోకంలో ఉన్న వారికి దేవుడు ఈ 70 సంవత్సరాలకి సరిపడా ఇంకా ఎక్కువ ఈ 70 సంవత్సరాలకే మొత్తం ఇచ్చేశాడు దేవుడు. కానీ విశ్వాసులను మనకి దేవుడు 70 సంవత్సరాలు ఇవ్వలా. అవిశ్వాసులకు దేవుడు ఈ 70 సంవత్సరాల్లో వారికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేశాడు. అందుకని మన దేశంలో 1,00,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్ల ఆస్తి పరులు మనం చూస్తూ ఉన్నాము. వారు తినేది కొంచెమైనా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో వారికి దానం చేసేసి ఇక మీదట మీకు ఇంకా ఏమీ ఉండదు ఈ 70 సంవత్సరాల తర్వాత అని చెప్పి మొత్తము దేవుడు వారికి ఇప్పుడే ఇచ్చేసాడు. నువ్వు వారిని చూసి వ్యసన పడకు, వాళ్ళకుంది నాకు లేదని ఎన్నడూ కూడా నువ్వు వ్యసన పడవద్దు. ఎందుకంటే వారికి దేవుడు ఈ 70 సంవత్సరాలకు సరిపడా 70 సంవత్సరాలకి మాత్రమే మొత్తం ఇచ్చేసాడు. కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు, దేవుడు విశ్వాసి నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేను నీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచా, రా, నువ్వు నాతో పాటు ఉండబోతున్నావు, నీకు నేను 1000 ఏండ్ల విందునివ్వబోతున్నాను. నీకు నేను ఈ 70 సంవత్సరాలు నువ్వు మాట్లాడుతున్నావా, నీకు నేను 1000 సంవత్సరాలు విందును నేను ఇవ్వబోతున్నాను. అంత మాత్రమే కాదు, నువ్వు నేను ప్రపంచాన్ని ఇంకెప్పటికీ కూడా మనము పరిపాలించబోతున్నాము. నూతన యెరూషలేము నుండి ఆ వచనం చదువుతారు చూడండి ఒకసారి. లౌదోక్య సంఘానికి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో ఒకసారి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. దేవుడు మనతో చేసిన వాగ్దానం ఏంటంటే, అమ్మా జనరల్గా సహజంగా జరిగే విషయం ఏంటంటే, అన్యులను చూచి అయ్యో వారు చాలా బాగున్నారు కదా, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను ఎందుకు ఇలా ఉండిపోయాను. దానికి ఆన్సర్ ఏంటో తెలుసా, దేవుడు వారికి 70 సంవత్సరాల వరకే ఇవ్వవలసిన మొత్తాన్ని కూడా వారికి ఇచ్చేసాడు. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరిచాను, నేను నువ్వు నిత్యం నాతో పాటు ఉండబోతున్నావు, నాతో పాటు 1000 విందుకు రా నువ్వు నాతో పాటు. మీరెవరో దేవుని విందుని చూడలేదు కదా, అందుకనే మనుషులు విందుని చూసి ఆహాహాహాహా అయ్యో ఎంత ధనవంతులు, అబ్బాబా బిల్డింగ్ చూడండి, వాళ్ళకున్న కార్లు చూడండి, వాళ్ళకున్న ఆస్తులు చూడండి, వాళ్ళకున్న పొలాలు చూడండి. దేవుడిచ్చే విందు నీకు తెలియదు కనుకనే ఈ మాట మాట్లాడుతున్నావు. దేవుడిచ్చే విందు నీకు తెలియాలంటే ఇదిగో ఈ గ్రంథం నీ ముందు ఉంది, దాన్ని తెలుసుకుంటే తెలుస్తుంది. ప్రభు చెప్పాడు, నేనే సత్యం అని చెప్పి ఈ మాట చెప్పాడు. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను 1000 ఏండ్ల విందుతో పాటు నిత్యము మనిద్దరం కలిసి చదివిన వచ్చిన ప్రపంచానికి ఎప్పటికీ నా కుర్చీని నేను నీకు ఇస్తానని చెప్పాడు. ఏం చెప్పాడు నాయన? నా కుర్చీని నేను నీకు ఇస్తానని చెప్పాడు. అది పోగా నిత్యం నాతో పాటు ఉండబోతున్నావు అని చెప్పాడు. మనం ఏం చేస్తాం తెలుసా, ఈ 70 సంవత్సరాల జీవితాన్ని ఎలాగ చూసి, ఈ 70 సంవత్సరాల జీవితాన్ని చూసి నాకు ఇక్కడ లేదేంటి, నాకు దేవి ఇవ్వడా, అన్యులకు అన్ని ఇచ్చేస్తున్నాడు, నాకేమి ఇవ్వడండి, బాబా వాళ్ళకి ఆస్తులు చూడండి, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు, 1000 కోట్లు, 800, 100 కోట్లు, అంత ఆస్తి నాకు ఏమి ఇవ్వలేదు. ఓ విశ్వాస దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, వారికి నేను దానము చేసి ఇచ్చేసాను వాళ్ళకి, కానీ మీకు మాత్రము ఇదిగో నేను ఇవ్వబోయేది. దయించి మీరు వాళ్ళని చూసి వ్యసన పడకండి. ఇంగ్లీష్లో మాట జ్ఞాపకం చేసుకోండి, ద ఫ్యూచర్ ఆఫ్ ది వికెడ్ పీపుల్ ఈస్ నో ఫ్యూచర్ టు బి డిజైర్డ్. అంటే అసలు వాళ్ళ కొరకు మీరు కోరకండి, వాళ్ళకి లాగే నాకు కూడా ఉంటుందని కోరుకోకండి. అసలు వాళ్ళకి ఫ్యూచర్ లేదు, వాళ్ళకి ఫ్యూచరే లేదు. ఫ్యూచర్ లేని వారి గురించి చూసి మీరు ఫ్యూచర్ వెతుకుంటున్నారా? వాళ్ళకి ఫ్యూచరే లేదు, అసలు తీసేశాడు దేవుడు. ఫ్యూచర్ ఇచ్చింది మనకి.
విశ్వాసం నీకు ఫ్యూచర్ ఇచ్చాడు. అందుకని మనకి మరణము ఎన్నడూ చీకటి రోజు కాదు. బైబిల్ చెబుతుంది మరణము ధన్యత, అది గొప్పదే. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఈ 37 అధ్యాయంలో అండి దాదాపు ఈ 40 వచనాల్లో 6 సార్లు దేవుడు 2 మాటలు వాడాడు. 6 సార్లు. ఏంటో ఆ మాటలు చూడండి ఒకసారి. 34 వచ్చిన చూడండి ఒకసారి. 34 వచ్చిన 3వ లైన్లో ఉందో చూడండి ఒకసారి. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అమ్మా, ఈ భూమిని స్వతంత్రించుకున్నట్టయితే ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఇచ్చే 100 ఎకరం, ఇప్పుడు ఇచ్చే 10 ఎకరం, ఇప్పుడు ఇచ్చే 30 ఎకరం గురించి దేవుడు మాట్లాడలేదు. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఇదిగో దీనులైన వారు మీరు ధన్యులు. ఇదే మాట, మీరు భూలోకమును స్వతంత్రించుకుంటారు. రేపొద్దున దేవుడు ఆయన భూమిని, ఆయన ఆకాశాన్ని, నూతన ఆకాశాన్ని, నూతన యెరూషలేముని ఆయన నిర్మించిన తర్వాత దానిని స్వతంత్రించుకోపోయేది మనమే. బైబిల్ ఒకటే చెప్తుంది, ఈ 70 సంవత్సరాలకి మీరు చూసి, ఈ 80 సంవత్సరాలకి మీరు చూసి అన్యులే బాగున్నారు కదా అని అనుకోవద్దు మీరు. ఎస్, అన్యులే బాగుంటారు. దేవుడు వారికి ఈ 70 సంవత్సరాలు దానం చేసేసాడు. మీకు మొత్తం ఇక్కడే, ఇక మీద మీకు ఏమీ ఉండదు అని చెప్పి దేవుడు మొత్తం ఇక్కడ దానం చేసేసాడు. మీ అందరూ తెలుసు కదా, మరణము శరీరానికి మాత్రమే, మరణము ఆత్మకి కాదు అని మీ అందరికీ తెలుసు కదా. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉంటే ప్రతి మతం ఇదే నమ్ముద్ది. ఎందుకంటే దేవుడు మనస్సాక్షిని పెట్టాడు కనుక వారికి కూడా తెలుసు మరణము కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. అందుచేత మన ధైర్యం ఏంటో తెలుసా? మన ధైర్యం ఏంటంటే నాకు ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు. అందుకని లాజర్ లాంటి వారు ఎక్కడున్నారో తెలుసా ఇప్పుడు? అందుకని ధనవంతుడు ఎక్కడున్నాడో తెలుసా ఇప్పుడు? అందుకని ఎన్నడూ కూడా వారిని చూసి వ్యసనం పడవద్దు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ద ఫ్యూచర్ ఆఫ్ ద వికెడ్ పీపుల్ ఈస్ నో ఫ్యూచర్ టు బి డిజైర్డ్ అని అన్నాడు స్పర్జన్ గారు. వాళ్ళని చూసి ఆస్పడడానికి ఏమీ లేదు. ఇప్పుడు చూడండి 21వ వచనం నుంచి మనం కొద్ది నిమిషాలు కొన్ని ప్రాముఖ్యమైన వచనాల్ని మనం చూద్దాము. ఏమన్నా చూడండి, 21వ వచనంలో, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి. భక్తిహీనులు ఏమండి, నాకు బాగా జ్ఞాపకం, దేవుని యందు భయం కలిగిన వారు చాలా సింపుల్ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. లగ్జరీ జీవితాన్ని వారు కోరుకోరు, అందులోకి వెళ్ళరు. వాళ్ళు చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఎంత సింపుల్ అంటే అప్పు చేయడానికి కూడా వారు భయపడుతూ ఉంటారు. ఎందుకు? నాకు ఉన్నదాంతోనే సర్దుకొని ఎలాగో నేను గడిపేసుకుంటాను, మళ్ళీ అప్పు నేను తీర్చగలను లేదు అని చెప్పి వారు లగ్జరీ జీవితానికి వెళ్ళకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వారు తమ లైఫ్ని లిమిట్ చేసుకుంటారు. గడిచిన ముందు 2 కీర్తనలో ఒక మాట ఏమనుందంటే వారు నెమ్మదిగా ఉంటారంట. ఎలా ఉంటారు? ఆర్భాటంగా ఘనంగా ఉండరు, వారు నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే వారికంతా కూడా దేవుడు భవిష్యత్తులో వారికి ఇచ్చాడు కనుక ఇప్పుడు నెమ్మదిగా ఉంటారు. భక్తులు అప్పు చేసి తీర్చడంట. మన దేశంలో మీరు బ్యాంకులకి వెళితే ఎంతమంది డిఫాల్టర్స్ ఉంటారో తెలుసా? ఈ డిఫాల్టర్స్ అందరూ కూడా ఒక సెపరేట్ బ్రాంచ్ని క్రియేట్ చేశారు. ఆ బ్రాంచ్ పేరు ఏంటో తెలుసా? రికవరీ టీము. మన దేశంలో రికవరీ సరిపోక ప్రపంచ దేశాలకి వారు వెళ్ళిపోయారు. ప్రపంచ దేశాలకి మీకు తెలుసు కదా, కొన్ని ఫేమస్ పేర్లు 9,000 కోట్లు, 12,000, 5,000 కోట్లు మన దేశాన్ని దాటి లండన్కి వెళ్ళిపోయి తలదాంచుకొని ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయిన వారు మీకు తెలుసు కదా. కానీ వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడు వారు ఎలా జీవించారంటే ఆహాహా, ఇలాంటి జీవితం ఒక రోజు నుంచి బతికితే చాలనుకున్నారు చాలామంది. బైబిల్ చెబుతుంది చెడ్డ వారి నుంచి వచ్చి నువ్వు ఎన్నడూ కూడా. మనందరికి ఒక చెడ్డ అలవాటు ఏంటో తెలుసా? భయంకరం చెడ్డ అలవాటు ఏంటంటే వాళ్ళే బాగున్నారు కదా పాస్టర్ గారు, నమ్ముకున్న వాళ్ళు, మనం నమ్ముకున్నాం, మన జీతం ఎంత, మన ఎంత, మన బతికెంత, మన పరిస్థితి ఎంత, ఏంటో ఇలా ఉండిపోయాం, వాళ్ళేమో అంత బాగున్నారు. దేవుడు వారికి మొత్తం ఇప్పుడే దానంగా ఇచ్చేసాడు, మనకి కాదు. ఏమండి, మీలో కొంతమంది అనుకోవచ్చు, నేను దేవుడిని నమ్ముకుంది కేవలం ఈ 70 సంవత్సరాలు బాగుంటాం కదా, మీరేమో ఇప్పుడు మనకి కాదు తర్వాత అంటున్నారు ఏంటి? బాగా గమనించండి, మీ శరీరానికి మరణం, ఆత్మకి ఉండదు. ఆత్మ నిత్యం జీవిస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు నిత్యం ఉంటాయి, ఈ శరీరానికి కాదు. ఒకవేళ ఈ శరీరానికి ఇప్పుడు ఇచ్చేసాడు అనుకో, నువ్వు రేపటి గ్యారంటీ ఉండవు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఒకరోజు ఉండేది కాదు. దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానము ఫరెవర్ 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 ఉండే వాగ్దానము. అందుకని దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఎటువంటిది తెలుసా? ఆ ఆత్మను మనకిచ్చి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి ఇంకెప్పటికీ ఆయనతో పాటు ఉండడానికి మనకు అటువంటి దేవుని ఇచ్చాడు. అమ్మా,
ఇది వినటం ఒకటే, మీ బుర్రలోకి వెళ్ళటం రెండోది, మీ హృదయంలోకి రావడం మూడోది. అర్థమవుతుందా మీకు? సింపుల్ లైఫ్ లీడ్ చేయడం నేర్చుకోవాలా. ఆడంబరాలకు పోవడం మానేయాలా. మన సమాజంలో దరిద్రం జబ్బు ఏంటంటే, నేను మంచి బట్టలు ఎందుకు వేసుకోవాలంటే నేను గిట్టనోడు నన్ను చూసి అసూయ పట్టడానికి వేసుకోవాలి. మన సమాజం ఎటువంటిదంటే, నేను గిట్టనోడు నన్ను చూసి ఏడవడానికి నేను మంచి బట్టలు వేసుకోవాలి. ఇతరుల కోసం బతకడం ఎక్కువ. కానీ బైబిల్ చెప్తుంది, వారిని చూసి మీరు వ్యసన పడకండి. తర్వాత ఏముంది చూడండి, వాళ్ళ గురించి ఏం రాయబడి ఉందో. కానీ మనకు ఒక మంచి గొప్ప నిరీక్షణ ఇచ్చాడండి 25వ వచనంలో. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడై ఉన్నాను, ఒకప్పుడు చిన్నప్పుడు చూశాను నేను, ఇప్పుడు ముసలివాడయ్యాక చూశాను నేను. ఏం చూశాను తెలుసా? అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను ఎన్నడూ కూడా. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడండి. నీతిమంతులు చేయి చాచడం నేను చూడలా. అది పోగా వారికి లేనప్పుడు కూడా వారు ఎట్లాంటి వారంటే, దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చిచుందురు, వారి సంతానము వారు ఆశీర్వదింపబడుదురు, వారు కరువు సమయంలో కూడా వారు అప్పు ఇచ్చేవారుగా నేను వారిని ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత వచనంలో ఏముందో చూడండి ఒకసారి. 28వ వచనం, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించినాడు కనుక మీరు న్యాయమును ప్రేమించండి. చాలామంది దేవుడు నాకు ఇవ్వట్లేదు కదని చెప్పి భక్తిహీనతలోకి వారు వెళ్ళిపోతారు. 29వ వచనం, నీతిమంతులు భూమిని, మరలా ఇది 4వసారి, ఈ యొక్క అధ్యాయంలో 4వసారి, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారి దానిలో నిత్యము నివసించెదరు. 100 ఎకరాలు ఉన్నా నువ్వు బతికేది 100 ఏళ్ళు కాదు. 100 ఎకరాలు ఉన్నంత మాత్రాన 100 ఏళ్ళు బతకలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఇక్కడ 1 ఎకరం 1 గజం స్థలం లేకపోయినా నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకోబోతున్నామా. దేవుణ్ణి ఎరగిన వారికి భవిష్యత్తు లేదు కనుక వాళ్ళని అడిగామనుకోండి, మరణం తర్వాత ఏంటని అడిగామనుకోండి, దాని గురించి మాట్లాడకండి పాస్టర్ గారు. ఒకవేళ బంధువులు ఇద్దరు మాట్లాడుతున్నావు కూడా, నువ్వు దేని గురించి మాట్లాడక, దీని గురించి మాత్రం అసలు మాట్లాడకు, అది రానట్టు, అది ఎప్పటికీ మన దగ్గరికి రానట్టు వారు మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసులైన వారికి ఈ భూమి మీద కావాల్సిన దేవుడు మనకి లోటు చేయడం. అడవి సింహమైన సరే ఆకలిగా ఉంటుందేమో కానీ ఆకాశ పక్షులను చూడు, వెతవు కొయ్యవు. దేవుడు మనకి ఓరుగా ఇచ్చేకపోయినా మనకు కావాల్సింది ఇస్తున్నాడు. ఎక్కువ ఇస్తాను మర్చిపోతాను. దావీదు అన్నాడు, దేవా ఎక్కువ ఇస్తాను మర్చిపోతాను, తక్కువ ఇస్తే దొంగతనం చేస్తాను. సో నాకు సరిపడా నాకు దయచేయి. సరిపడా అంటే ఏంటో తెలుసండి? సరిపడా అంటే ఏంటో తెలుసా? సరిపడా అంటే రేపు ఉదయానికి లేకపోతే ఈ రాత్రి మోకాలేసి ప్రార్థన చేస్తే రేపు దేవుడు ఇస్తాడు. అది సరిపడవడం అంటే. సరిపడవడం అంటే నాకు ఉన్నాయిలే అని చెప్పి ప్రార్థన చేయకుండా పడుకుంటాం. నాకు ఉన్నాయిలే అని చెప్పి ఆయన మీద ఆధారపడకుండా నిద్రపోతారు మీరు. సరిపడా అంటే ఏంటో తెలుసా? ఈ రాత్రికి ప్రార్థన చేస్తే రేపటికి ఇస్తాడు. మధ్యాహ్నం ప్రార్థన చేస్తే సాయంత్రానికి ఇస్తాడు. అది సరిపడవడం అంటే. కానీ మనందరికి ఏమి ఇష్టమో తెలుసా? నేను ఏం లేదు బ్రదరు, ఏం లేదు సిస్టరు, అలా బాగుంటే చాలు. నో, విశ్వాసి ప్రతి మీల్కి దేవా నాకు నెక్స్ట్ ఏంటి, నాకు రేపు ఏంటి అని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు మనం ఆనందించేది వాటి మీద కాదు, మన ప్రభువునందు మనం ఆనందిస్తాం. అది మనకు దేవుడిచ్చే సంతోషం. అది దేవుని చిత్తంలో నడిచేవారు. కానీ మన హృదయం ఏది నచ్చుతో తెలుసా? మనకి స్టాక్లో ఉంటాం మనకి ఇష్టం. స్టాక్లో ఉంటే స్టాక్ నమ్ముకుంటావు, స్టాక్లో లేకపోతే దేవుడిని నమ్ముతావు నువ్వు. అందుకని విశ్వాసం దేవుడు ఇవ్వకుండా ఆయనే మన స్టాక్. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు మన స్టాకు, ఎవరు మన బ్యాలెన్సు, ఇది గ్రహించాలా. అప్పుడే మనం చెప్పగలం వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. అంటే మేము విశ్వాసం ద్వారా నడుస్తాము కానీ చూచి కాదు మేము నడిచేది. ఇది అర్థం కాక చాలామంది విశ్వాసాలు అనుకుంటారు, దేవా ఆకాశ వాకిలు ఇప్పిసి అన్ని కుమరించే 1000 కేజీల బస్తా బంగారం నీ మీద పాడేస్తే నీకు ఉంటుంది, అప్పుడు కనపడవేక, అందులో కురిగిపోతావు నువ్వు. ఆకాశ వాకిలు ఇప్పిస్తే దేవా, ఆకాశ వాకిలు ఇప్పిస్తే దేవుడు స్టాక్లో పెట్టేస్తే నువ్వు ఆయన దగ్గరికి ప్రార్థన చేస్తావా? నువ్వు ఉపవాసం కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తావా? ఎందుకు చేస్తావు? నిండుగా ఉందిగా. మోకాలేం వంగుద్ది, మోకాలు వంగుతావు.
31 వచనం చాలా కీలకమైంది. ఎప్పుడైతే మనకి దేవుడు అట్లాంటి జీవితాన్ని ఇస్తాడో వారి హృదయాలు ఏముంటో తెలుసా? వాని దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారు అడుగులు జారవు. మన అడుగులంట జారవంట. సెయింట్ అగస్టిన్ ఒక భక్తుడి మాట అన్నాడండి, ప్రతి క్రైస్తవుడు 2 బైబిల్స్ క్యారీ చేస్తాడంట ఆదివారం. ప్రతి క్రైస్తవుడు ఆదివారం 2 బైబిల్స్ క్యారీ చేస్తాడు. ఒక బైబిల్ తన చేత్తో పట్టుకుంటే ఇంకొక బైబిల్ తన హృదయంలో ఉంటుందంట. దీవెన ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? బోల్డ్ అని ఉంటాం కాదు, ప్రభువుని కలిగి ఉంటాం. ఈ లోకంలో చాలామంది ధనవంతులు బోల్డ్ అని కలిగి ఉన్నారు. 35వ వచనం చూడండి ఒకసారి. భక్తిహీనుడు ఎంతో ప్రబలునుట నేను చూచి ఉంటుని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. 36వ వచనం, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయిను. ధనవంతులు పరిస్థితి బైబిల్ చెబుతోంది, మరణము క్లీన్ స్వీప్ చేస్తుందంట. మరణం ఏం చేస్తుంది? క్లీన్ స్వీప్ చేసేస్తుంది, ఏం మిగల్చదో. మరణం ఏం తెస్తుందో చెప్తున్నాను చూడండి. ధనవంతునికి వాని యొక్క ప్రాపర్టీ డివైడ్ చేయబడుతుంది, ఆయన ప్రాపర్టీ పేరు మార్చబడుతుంది. గొప్ప గొప్ప ఎస్టేట్స్ బంగ్లాలు ఉంటాయి, అవన్నీ అమ్మబడతాయి, క్యాష్ రూపంలో చేయబడతాయి. మీకు తెలుసు కదా, అమ్మేసి క్యాష్ ఇచ్చేయండి. 3వది వ్యాపారము టేకెన్ ఓవర్ చేయబడుతుంది వేరే వాళ్ళ చేతికి. 4వది అంత గొప్ప ఇల్లు, గొప్ప పనివారు ఉన్న ఇల్లు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. 5వది ఆయన పేరు మరవబడుతుంది. అన్నీ కూడా కొద్ది నెలల్లోనే. ఈరోజు వాక్యం దేని గురించి అంటే, విశ్వాసులారా, ప్రభు యందు ఆనందించుడి. ఉన్నవారిని చూసి వ్యసనపడద్దు. దేవుడు వారికి ప్రభు నమ్మకపోయిన ఎందుకు ఇచ్చాడు అంటే, ఇంకా తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వడు కాబట్టి ఇచ్చేశాడు. కానీ నీ దగ్గరికి వచ్చేసరికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు నేను వారితో పోల్చే ఊహించిన దానికంటే నీ గొప్పది నేను ఉంచాను నీకు. నేను ఈ వచనాన్ని మీరు చదివారు కదా, దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడని మీరు చదివారు కదా. ఊహించిన దానికంటే ఈ భూమి మీద మీరు చూసే అన్నీ ఊహించినవే, కొత్తవేమీ కాదు. ఊహించినవేంటో తెలుసా? ఆయనతో పాటు నీకు ఇచ్చేది నువ్వు ఊహించలేవు, నువ్వు ఊహించలేవు. ఈ భూమి మీద నీకు ఇస్తే అన్నీ నువ్వు ఊహించినవే, కానీ అక్కడిచ్చేవి నువ్వు ఊహించలేనివే. నెవర్ అకర్డ్ టు యువర్ మైండ్. అది ఎన్నటికీ నీ మనసు కూడా వచ్చింది కాదు. అందుకని విశ్వాసాలుగా మనం అందరం కూడా, కొలస్సీలకు రాసిన పత్రిక 3:10 ఒక మాట ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారితే పైన వాటిని వెతుకుడి, భూ సంబంధం వాటి మీద మీరు మనసు. అమ్మ, మీకు బాధ చెంత ఎందుకు వస్తుందో చెప్పనా? అనుకునే జరగకపోతే. మీకు బాధ చెంత ఎందుకు వస్తుందంటే, రావాల్సినవి రాకపోతే. మీకు బాధ చెంత ఇప్పుడు రాదో తెలుసా? మీ మనసు ఆయన మీద పెట్టినప్పుడు మీకు రాదు. కానీ మన లోకాన్ని చూచి వారిలాగా బ్రతకాలి. సింపుల్ లైఫ్ బైబిల్ మనకు బోధిస్తుంది. నెమ్మది కలిగిన జీవితాన్ని బైబిల్ మనకి బోధిస్తుంది. కానీ లోకాన్ని చూచి మనం నేర్చుకుంటుంది ఏంటో తెలుసా? వారిలాగా ఎప్పుడైతే ఉండాలనుకుంటామో వారిని చూచి వ్యసన పడతాము. తర్వాత చూడండి 37వ వచనం. 37వ వచనం, ఈ మాట చాలా ప్రాముఖ్యమండి. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. ఎవరిని చూడాలంట? నిర్దోషులను చూడు, యథార్థవంతులని. నిర్దోషులను వాళ్ళని ఎత్తుకు, వాళ్ళ కోసం చూసుకో. యథార్థవంతులని వాళ్ళు మెడలో వేసుకునే చూడొద్దు, వాళ్ళు ఒంటి మీద వేసుకునే చూడొద్దు. దేని చూడాలా? వాళ్ళ యథార్థతను. రెండోది ఏం చూడాలా? మన కళ్ళు కూడా మసకపోయినాయి. మన కళ్ళు కూడా మసకపోయి ఏం చూస్తున్నాం? బాబా బాగున్నాయి చాలా అండి, అయ్యో వాళ్ళు సూపర్ అండి, వాళ్ళని అనుకో, వాళ్ళని పొగడదు సార్. పలానా విశ్వాసి భక్తిపరుడు అండి, లోకం వాళ్ళని చూడదు, వాళ్ళని చూడదు. ఓ విశ్వాసి, నువ్వు వాళ్ళని చూడాలి. వాళ్ళు నీకు ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసి మీరు నేర్చుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది 40 నిమిషాలు. లోకంలో మీరు గడిపేది 3:4 టైం గడుపుతారు మీరు. 6 రోజులు పైబడి మీరు లోకంలో గడుపుతారు. ఈ అరగంట నేను కింద మీద పడిన అవదో. అందుకనే దేవుడి శక్తిని కోరుతున్నాను, దేవుడే చేయాలి కార్యాలు. మీరు లోకంలో గొప్పవారిని చూడకండి, సింపుల్ లైఫ్ని లీడ్ చేయండి.
సింపుల్ లైఫ్ లీడ్ చేయండి. మీరు చూడాల్సింది ఎవరో తెలుసా? నిర్దోషుల్ని, యథార్థవంతుల్ని. మన ఊళ్ళో చాలా ధనవంతులు చాలా గొప్పగా జీవిస్తూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకుని వాళ్ళని చూసినప్పుడు మీరు వ్యసన పడవద్దు. నాకెందుకు లేదు, నాకెప్పుడు వస్తుంది అని చూడద్దు. నువ్వు చూడాల్సింది యథార్థవంతుల్ని, నిర్దోషుల్ని నువ్వు చూడాలి, వాళ్ళని కాదు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అమ్మా అర్థమవుతుందండి? అలాంటి జీవితాన్ని మనం, దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. అందుకని 4వ శతాబ్దంలో మొనాస్ట్రీస్ వచ్చి చాలామంది వాటికి ఉన్నవన్నిటిని అమ్మేసి జస్ట్ 2 అంగీలు పట్టుకుని వెళ్ళిపోయారు, మాకేమవుతుంది. అయితే దేవుడు ఈరోజు మనకు కుటుంబాలు ఇచ్చాడు. మన పని చేయని అవసరంలా మనకి కుటుంబాలు ఇచ్చాడు. అయితే కుటుంబాలతో మనం ఏం చేయాలో తెలుసా? ప్రభునందు ఆనందించడము మనం నేర్చుకోవాలి. లోకంలో ఏ వస్తువు మనకి పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదు. ఏ వస్తువు కూడా. కొత్త బండి, కొత్త కారు, కొత్త ఇల్లు, దాని మోజు 6 నెలలే. ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. ఎంతకాలం ఉంటుంది? సంవత్సరం, 2 సంవత్సరాలు. ఏ వస్తువు అని ఏదైనా సరే ప్రపంచంలో వండర్ విల్ ఫేడ్ అవే, ఆశ్చర్యము ఫేడ్ అయిపోద్ది. కానీ దేవుల్లో ఉన్న సంతోషం, ప్రభువు చెప్పాడు, రుచి చూచి ఎరగండి. అందుకని భక్తులు పాట రాశారు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. అయితే చాలామంది ఇక్కడ కూర్చున్నారు, ఆయన రుచి తెలియకపోతే ఏముండదు, దానికి స్వీట్నెస్ తినలేరు. అందుకని బైబిల్ చెప్తుంది, ఆయన రుచి చూచి ఇరులో ఎలా ఉంటుందో తెలుసా అండి? ప్రపంచంలో క్రైస్తవులు అంటే ఎవరు ఉండలేరు. ఆయన రుచి చూసి ఎలా ఉంటారో తెలుసా? పేతురు, ఆయన నాకు తెలియదని మరణం భయం చేత పారిపోయినోడు మరలా వెనక్కి వచ్చి, ఎలా నన్ను సిలువేయద్దు, రివర్స్లో వేయండి. రుచి చూసి ఎలా ఉంటారో తెలుసా? ఆయన నామమున శ్రమ పడుట మాకు గొప్ప ఘనతగా మేము ఎంచుతున్నాం అని అంటారు. రుచి చూసి ఎలా ఉంటారో తెలుసా? ₹1,00,000 వస్తానంటే అవి మాకెందుకు, ప్రభు కొరకు జీవితం మాది ముఖ్యం. రుచి చూసి ఎలా ఉంటారో తెలుసా? మోషేలాగా ఐగుప్తు రాజు ఇస్తానంటే మాకొద్దు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు అని అన్నాడు. ఆయన రుచి చూసిన ఎలా ఉంటారో తెలుసా? అమ్మా ఇన్ని ఉపమానాలు, లక్షల ఉపమానాలు చెప్పచ్చు నేను. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు, 6 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. ఒక విశ్వాసం కూడా రక్షణ పొందలా. ఒకరోజు చెరువు గడి దగ్గర కూర్చుంటే పరిగెట్టుకు వచ్చి, సార్ 6 సంవత్సరాలు మీరు కష్టపడి బైబిల్ తెలుగులోకి అన్ని భాష తర్జుమా చేశారే, మీ లైబ్రరీ అంతా కాలిపోయింది. లెక్సే లోపు ఇంకొక అతను పరిగెట్టుకుంటూ వచ్చి, మీ భార్య చనిపోయింది సార్ అన్నాడు. ఎట్టెలా అర్థంగా అక్కడ కూర్చునిపోయాడు. యేసు చాలును, మై లార్డ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. రుచి చూచిన వాడు ఆయన నాకు చాలు. కానీ రుచి చూడకపోతే ఏంటిది ఎలా ఉంది అని అంటారు. రుచి చూచిన వారికి తెలుస్తుంది ఆ నిరీక్షణ ఏంటో. ఆ నిరీక్షణ ఎటువంటిది తెలుసా? బర్త్లోమాయ్ మంటలో కాలిపోతున్నప్పటికీ కూడా సువార్త ప్రకటించాడు. నమ్మండి మారు మనసు పొందండి అని. ఈరోజు మీకు కూడా ఈ ప్రసంగం దీనికోసమే. ఎందుకంటే ప్రతి ఆదివారం ప్రసంగం వింటారు, అవకాశం దొరికినప్పుడు ప్రసంగాలు వింటారు. వింటాం ముఖ్యం కాదు, మనకి గ్రహింపు చాలా ఇంపార్టెంట్. సింపుల్ లైఫ్, వ్యసన పడద్దు, లోకాన్ని చూచి ప్రభువులో ఆనందిద్దాం. సింపుల్ లైఫ్, లోకాన్ని చూచి వ్యసన పడద్దు, ప్రభులో ఆయన రుచి చూచి ఆయన ఆనందిద్దాం. ఇంక ఏది మనకి టేస్ట్ రాదు. అందుకని స్పర్జన్ అన్నాడు, ద ఫ్యూచర్ ఆఫ్ ద వికెడ్ పీపుల్ ఈస్ నాట్ అ ఫ్యూచర్ టు బి డిజైర్డ్. ఆ వికెడ్ పీపుల్ యొక్క ఫ్యూచర్ కోరదగిన భవిష్యత్తు కాదు అని అన్నాడు. బైబిల్ చెప్తుంది, ఫర్ అవర్ ఫ్యూచర్ హోల్డ్స్ ఇన్ క్రైస్ట్. మన ఫ్యూచరు ప్రభు భవిష్యత్తులో ఆయన చేతిలో. ఆ గొప్ప స్వాస్థాన్ని మనకి ఆయన దయచేశాడు. ఇందును బట్టి మనం ఆనందించి సంతోషిద్దాం. ఇది ఒట్టి మాటలు కాదు సార్. పరిశుద్ధ గ్రంథం అంటే తెల్ల పేజీలని కాదు. ఇలాంటి సత్యం చెప్పేది ఇంకోటి లేదని అర్థం. ఇలా సత్యం చెప్పేది ఇంకొకటి లేదు అని అర్థం. అందుకని దీని పేరు పరిశుద్ధ అని పెట్టారు. అంటే ఇలాంటిది ఇంకొకటి లేదు అని.
ప్రభు చెప్పాడు ఈ సత్యపు మాటలో. అంచేత మనం ఎవరం కూడా లోకస్తుని చూచి వ్యసన పడద్దు. సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఆయనలో మనం ఆనందిద్దాం. మన స్టాకు, మన బ్యాలెన్సు ప్రభువే ప్రభువే ప్రభువే.